ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. నీకే మహిమ, నీకే మహిమ. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. తండ్రి నీకు వందనాలు. స్తోత్రం తండ్రి. గొప్ప దేవుడా నీకు స్తోత్రం. మహోన్నతుడా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నీకే మహిమ, నీకే ప్రభావాలు చెల్లిస్తున్నాను. గొప్ప దేవుడా నీకు స్తోత్రం. మహోన్నతుడా నీకు స్తోత్రం. మహాగణుడా నీకు స్తోత్రం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నీకే మహిమ నాయన. స్తోత్రాలు స్తోత్రాలు నాయన. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. గొప్ప దేవుడా నీకు స్తోత్రం. అయ్యా నీకు స్తోత్రం. బిడ్డ ప్రార్థన ఆలకించయ్యా. సహోదరి ప్రార్థన ఆలకించు. బిడ్డలందరి ప్రార్థనలు ఆలకించయ్యా. 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 బిడ్డలు ప్రార్థిస్తుండగా నాయన ఆలకించయ్యా. ఆలకించయ్యా. నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. గొప్ప దేవుడా నీకు స్తోత్రాలు. మహోన్నతుడా నీకు స్తోత్రాలయ్యా. ప్రతి బిడ్డ చేసిన ప్రార్థన ఆలకించాయి. ఆలకించాయి. ప్రతి బిడ్డ చేసిన ప్రార్థన ఆలకించాయి. శుక్రవారం ఉపవాస దినములో అయ్యా నీకు స్తోత్రం నాయన. యా నీకు స్తోత్రం. స్తోత్రం తండ్రి. స్తోత్రం నాయన. స్తోత్రం తండ్రి. గొప్ప దేవుడా నీకు స్తోత్రం. స్తోత్రం 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 స్తోత్రం. నీకే మహిమ నాయన. స్తోత్రం. నీకే మహిమ చెల్లిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు తండ్రి. నీకు స్తోత్రాలు తండ్రి. నీకు స్తోత్రాలు తండ్రి. నీకు స్తోత్రాలు స్తోత్రాలు నాయన. స్తోత్రం నాయన. స్తోత్రం 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 స్తోత్రం. ప్రతి బిడ్డ చేసిన ప్రార్థన ఆలకించాయి. ఆలకించాయి అని వందనాలు. బిడలు ప్రార్థిస్తుండగా మీరే తోడుగా ఉండండి. మీ సన్నిధి తోడుగా ఉంచాయి. ప్రతి బిడ్డ చేసిన ఆరాధన రాజ్యంలో జ్ఞాపకం చేసుకున్నాయి. ప్రతి బిడ్డ శుక్రవారం అందరూ వచ్చారయ్యా. ఈరోజు నాయన అందరూ వచ్చారు. శుక్రవారం మీ సన్నిధికయ్యా జ్ఞాపకం చేసుకో. ఆమేన్. అమ్మా అందరూ చేశారు. ఇంకెవరన్నా ఉన్నారా? అందరూ ప్రార్థనలు చేశారా? ఇంకెవరన్నా ఉన్నారా? అమ్మా అందరూ చేశారా? ఒకసారి స్తోత్రం చెబుదామా గట్టిగా? హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. మంచిది ప్రియ దేవుని పిల్లలారా, చక్కగా ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రార్థన చేశారు. ఇంకా వర్షానికి పనులు లేవు. గృహాలలో ఉన్నవారు చాలా మంది ఉన్నారా లేదు?
వృధాగా సమయం వ్యర్థపరుచుకోకుండా శుక్రవారం ఉపవాస ప్రార్థన శక్తివంతమైనది, బలమైనది. అందుకనే ప్రతి ఒక్కళ్ళు రావాలి, దేవుని సన్నిధిలో స్తుతించాలి. మనకి ఎక్కడ క్షేమమో తెలుసా? మనం ఎప్పుడు సుఖంగా ఉంటామో తెలుసా అమ్మా? ఇతరుల కోసం మనం ప్రార్థన చేసినప్పుడంట మనం అనుకుంటాం, ఏమండి అందరి కొరకు ప్రార్థన చేస్తే నాకేంటండి అనుకోవచ్చు మనం. కానీ దేవుని గ్రంథం మాట్లాడుతుంది, ఇతరుల కోసం మనం ఎంత ప్రార్థన చేస్తామో అంత క్షేమాన్ని దేవుడు మనకేం చేస్తాడు, ఇస్తాడు అనేది మనకొక విశ్వాసం. వాక్యాన్ని బట్టి మనం నమ్ముతున్నాం. కాబట్టి అందరూ ప్రార్థించారు, చాలా సంతోషం అమ్మా. అందరూ విశ్వాసముతో ప్రార్థించారా ఏమ్మా? అందరూ నమ్మకముతో ఒక విశ్వాసం, నేను ఈ సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు నా మొర వింటాడు, నాకు జవాబునిస్తాడు, నాకు సమాధానాన్ని ఇస్తాడు, నన్ను స్వస్థపరుస్తాడు అనేటువంటి ఒక విశ్వాసం కలిగి మనం ఈ స్థలానికి వచ్చాం. దేవునికి మహిమ కలుగునగాక. అట్లాగనే దేవుని సన్నిధిలో మనం దేవుని వాక్యంలోనికి వెళదాం. అందరూ తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. మనమందరం కూడా దేవుని వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం. అందరు తలలు వంచుదాం ప్రభు సన్నిధిలో. అయ్యా, మీరు మాతో మాట్లాడండి. ఇప్పటి వరకు మేము మాట్లాడాం. ఇప్పటి వరకు ప్రార్థన అంటే మనం మాట్లాడటం దేవునితో. ఇప్పటి వరకు మేము మాట్లాడాం. మాకు మా అవసరతలేంటో, మా అక్కర్లేంటో నీకు తెలియచెప్పాం. ఈ సమయంలో మీరు మాతో మాట్లాడండి. వాక్యము వినుట, వాక్యము చదువుటంటే ఆయన మనతో మాట్లాడటం. కాబట్టి తండ్రి, ఏ మాటలు సిద్ధపరిచావో, ఏ సంగతులు సిద్ధపరిచావో మీ దాసుని ద్వారా, అట్టి సంగతులు అయ్యా మేము వినాలి, విని బలపడాలి, విని ఆశీర్వదించబడాలి అని ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు నాయన, స్తోత్రములయ్యా, స్తోత్రములు తండ్రి. మహోన్నతుడు అని, మహాగణుడు అని, సకల పరిశుద్ధుడు అని నిన్ను కొనియాడుచు నిన్ను మహిమపరచటానికి ఇంతవరకు నాయన 10 గంటల నుంచి 1 గంట వరకు నీ బిడ్డలు అయ్యా 3 గంటలు ప్రార్థనలో ఉన్నారు. సుదీర్ఘమైన సమయం ప్రార్థనలో గడిపారు, కనిపెట్టారు, మొరపెట్టారు. యాకోబు వలె పెనుగులాడారు. తండ్రి, ఎంత ధన్యత! నీ మందిరములో పెనుగులాడటం ఎంత ధన్యత! ప్రార్థన చేయటం ఎంత ధన్యత! నీ గదిలోనికి వెళ్ళి రహస్యముగా నీ దేవునికి ప్రార్థన చేయుము, అప్పుడు దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. ప్రతిఫలం ఉంది. అవునయ్యా, ఇంతవరకు చేసిన ప్రార్థనకు దేవుడు ప్రతిఫలం ప్రతి బిడ్డకి అనుగ్రహించునుగాక, దయచేయునుగాక. ఇక్కడ వారి నిమిత్తమే కాదయ్యా, మాతో కలిసి ఏకీభవిస్తూ అన్యులు, దేవుణ్ణి ఎరగన వాళ్ళు, విగ్రహారాధికులు కొన్ని గృహాలలో ఉపవాసం ఉన్నారు మాతో కలిసి. వాళ్ళను కూడా బలపరిచయ్యా, వాళ్ళతో మీరు మాట్లాడండి లైవ్ ద్వారా. తండ్రి, నీ స్తోత్రాలు. సహాయం చేయండి అయ్యా. ఎంతమంది ప్రార్థించారో ప్రార్థనలన్నీ నీ రాజ్యానికి జ్ఞాపకం చేసుకొని ఏదో ఒక రోజున అందరికీ జవాబిచ్చే దేవుడు అని నమ్మి ప్రార్థిస్తూ వాక్యములోకి వెళ్తుండగా శ్రేష్టమైన నీ మాటలయ్యా, విలువైన నీ మాటలు, ఘనమైన నీ మాటల్లోనికి వెళ్తుండగా మీరు మాతో మాట్లాడి సహాయం చేయండి. చెప్పున వింటున్న నన్ను కూడా మీ హస్తాలకు అప్పగించుకుంటూ
అయ్యా మంచి జ్ఞానాన్ని, నీ తెలివిని, నీ బుద్ధిని వివేచన నాకు దయచేయి. అట్లాగనే నీ వాక్యం వినబోతున్న మాకందరికీ అయ్యా వినే చెవి, గ్రహించే మనస్సాక్షి, గైకొని జీవితాన్ని మా అందరికీ దయచేయండి. ఈ వాక్యము ద్వారా పగటి కాలములో మమ్మల్ని బలపరిచి నడిపించి ఆదరించమని క్రీస్తు నామములు అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుని స్తోత్రాలు. కూడి ఉన్న మీకందరికీ పేరు పేరున నా నిండు మనసుతో ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది ప్రియ దేవుని పిల్లలారా, దేవుని సన్నిధిలో అందరూ ఎట్లాగున్నారు? గత వారం అంతా అమ్మా అందరూ బాగున్నారా? క్షేమంగా ఉన్నారా? ఏమ్మా సంతోషంగా ఉన్నారా? నిద్రపోతుంది అమ్మాయి బుజ్జి, అమ్మా నిద్రపోవద్దు. ఈ మాటలు ఒక్క మాట అయినా నీకు బలం. ఈ మాటలు ఒక్క మాట అయినా నీకు బలం. ఈ మాట వినకపోతే నీకు బలం ఉండదు, నాకు బలం ఉండదు. బలం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని మాట. దేవుని మాట బలపరిచేది ఆయన మాట. అమ్మా వినండి, దేవుని సన్నిధిలో గత వారం అంతా ఎట్లాగున్నారు? క్షేమంగా ఉన్న వాళ్ళందరూ స్తోత్రం చెబుతారా? గట్టిగా చెబుతారా? సంతోషంగా చెబుతారా? ఆనందంగా చెబుతారా? దేవునికి మహిమ కలుగునుగాక. ఎస్, దేవుడు మనల్ని సంతోషంగా ఉంచుతాడు. నేను ఆరోగ్యంగా ఉన్నాను, దేవుని దయ వలన నేను సంతోషంగా ఉంటాను, దేవుడు ఉంచుతాడు అని గనక నమ్మి ప్రార్థన చేసుకుంటూ వెళ్తున్నావు అనుకో, అట్లాగనే ఉంచుతాడంట నేను. అంతేగాని ఏంటి నాకు ఈ బాధలేంటి, నాకు ఈ అనారోగ్యం ఏంటి, నాకు ఏంటి పరిస్థితి అని మనం దిగులు పడుతున్నాం అనుకో, సాతానుడు ఏం చేస్తాడు? ఇంకా అన్ని సపోర్ట్ చేస్తూ ఉంటాడు. అమ్మా ఆనందంగా మనం బ్రతకటం, సంతోషంగా ఉండటం, దేవుడే నాకున్నాడు, నన్ను బలపరిచేది ఆయన. ఒక నిరీక్షణ, ఒక విశ్వాసం, దేవుని స్తోత్రం. అట్లాగా మనము కొనసాగుతూ ఉంటేనంట, చెప్పా నేను ప్రతిసారి, మన నోటి వాక్కు మనం అనుభవిస్తాం. నువ్వు దేనిని పలుకుతున్నావో, ప్రతిరోజు నువ్వు దేనిని పలుకుతున్నావో, ప్రతిరోజు బిడ్డలను బట్టి దేవుడి బిడ్డను ఆశీర్వదించునుగాక. ఎంతమంది పలుకుతున్నారు? బిడ్డలను బట్టి పలుకుతున్నావా? నీ బిడ్డలను బట్టి పలుకుతున్నావా? పలకాలి మనం. ప్రతిరోజు బిడ్డలను బట్టి బిడ్డలను దేవుడు ఆశీర్వదించునుగాక. పరలోకములో ఆయన ఏమంటాడంటే ఆమేన్ అంటాడు ఆయన. ప్రతిరోజు పలుకు, నీ పలుకు నీకు ఆశీర్వాదం అమ్మా. అందుకనే క్షేమంగా ఉన్నారు, ఉంచుతాడు దేవుడు కూడా. చాలా సంతోషం. మరి పోయిన వారం వాక్యం గుర్తుందా? ఏం చదువుకున్నాం? పోయినమ్మా ఫ్రైడే, శుక్రవారం రోజున అమ్మా 1 పేతురు 2వ అధ్యాయము 9వ వచనం. ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలిచాడు దేవుడు. పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. దేవునికి స్తోత్రం. దేవుడు మనల్ని వెలుపులకు నడిపించాడు. దేవుడు మనల్ని వెలుపులకు నడిపించాడు. ఎక్కడికి నడిపించాడు? ఆయన ఒక వెలుగులోనికి నడిపించాడు. చీకటిలో ఉంచలా మనల్ని, అనారోగ్యంలో ఉంచలా మనల్ని, దరిద్రములో ఉంచలా మనల్ని. ఎక్కడికి నడిపించాడు ఆయన? ఏ వెలుగు అది? ద మార్వెలస్ లైట్ అంటే ఆశ్చర్యకరమైన వెలుగు.
గొప్ప వెలుగు ఉంది మనకి, వెలుగుంది, వెలుగులో ఉన్నాం మనం, వెలుగులో ఉన్నాం మనం. దేవుని స్తోత్రం. ఆ వెలుగు మనల్ని నడిపిస్తుంది. అమ్మా, అవునా కాదు? ఎందుకు నడిపించాడని చెప్పా మీకు. ఎందుకు నడిపించాడు దేవుడు మనల్ని? అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు నడిపించాడు? ఆయన బ్రిడ్జి. అర్థమైందా? ఆయన ఎవరు? బ్రిడ్జి. ఎంతమంది చూశారు బ్రిడ్జిని? చేయొత్తండి. బ్రిడ్జిని ఎంతమంది చూశారు? బ్రిడ్జి మీరు చూడలేదు? బ్రిడ్జిలు నాకేంది పాస్టర్ గా అది ఎక్కడో అమెరికాలో ఉంటుందన్నట్టు చూస్తున్నారు. ఎక్కడో ఉంది, ఇక్కడ లేదన్నట్టు. ఎవరి కాలువ కట్టకాని బ్రిడ్జి చూడలేదా? ఎవరి కాలువ కట్టకాని బ్రిడ్జి చూడలేదా? పేటకి సత్తనపల్లి కలిపింది ఏంది? బ్రిడ్జియే కదా కలిపిందమ్మా. అటోళ్ళు ఇటు రావాలన్నా సరే, బ్రిడ్జి లేదనుకున్నాం, కాలం ఉందనుకున్నాం, ఇటోళ్ళు ఇటే. బ్రిడ్జి ఏం చేసింది చెప్పండి? ఇప్పుడు సత్తనపల్లి వాళ్ళని, పేట వాళ్ళని, అందరిని ఏం చేసింది? రెండు అటువైపులా యేసుక్రీస్తు వారు వంతెన, బ్రిడ్జి లాంటి వ్యక్తి. ఆయన మీద నుంచి దాటాం మనం. అమ్మా, దాటాం. ఎక్కడికి దాటాం? ఆశ్చర్యకరమైన. ఎందుకు దాటామంటే ఆయన గుణాలు ప్రకటించాలి. ఆయన గుణాలు ఏంటి? ఆయన గుణాలు ఏంటి చెప్పా. అమ్మా, ఏంటి ఆయన? ఇప్పుడు ఎవరైనా అడుగుతారండి యేసయ్య గుణాలు ఏంటి అంటే మనం ఏం చెప్తాం వాళ్ళకి? ఇప్పుడు సరే, మల్లేశ్వరిని అడిగారు, అడుగుతారు ఎవరన్నా, అయ్యా మీ దేవుడు గొప్ప దేవుడు అంటున్నావు, ఏంటమ్మా మీ యేసయ్య గుణాలంటే మనం ఏం చెబుతాం? యేసయ్య ప్రాణం పెట్టాడు, అంతేగాని ఏమన్నా ఆయనకి ఏముంది? ఆయనకి ఏముందండి? ఏంటి ఆయన గుణాలు? కనీసం 9 చెప్పండి. ఆయన గుణాలు కనీసం చాలా ఉన్నాయి, చెప్పుకుంటా పోతే బైబిల్ అంతా ఆయన గుణాలే. కనీసం ముఖ్యమైన గుణాలు ప్రేమ, అది చూసి చెప్పండి. దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఇవన్నీ ఎవరి గుణాలు? అందుకని ఇవన్నీ ప్రకటించాలి మనం. ఇవన్నీ మనం ప్రకటించటానికే పిలిచాడు. ప్రకటించాలంటే అవి మనం కలిగి ఉండాలిగా. అమ్మా, ఇప్పుడు నేను చెప్తున్నాను, పాస్టర్ గారు మీరు పాటించకుండా వాక్యం మాకెందుకు చెబుతారని అంటారా లేదా బయట వాళ్ళు? పాస్టర్ గారు ముందు మీరు పాటించండి, తర్వాత మాకు చెప్పండి. అంటే ఆ గుణాలు మనం కలిగి ఇతరులకి, అమ్మ నేను కలిగి ఉన్నా, అవి నేను కలిగి ఉన్నాను, నువ్వు కూడా కలిగి ఉండు, నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు అని చెప్పటానికి ఆయన మనల్ని దాటించాడంట. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. అమ్మా, పోయిన వారం అది చదువుకున్నాం మనం. చదువుకున్నావా లేదా? పోయిన వారం ఆయన గుణాలు చాలా గొప్పవి, శ్రేష్టమైనటువంటివి. ఈ వారం దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. 106వ అధ్యాయంలో 3వ వచనం అయిపోయిందా లేదా? 5 వచనాల్లో 3వ వచనం అయిపోయిందమ్మా. అయిపోయిందా? 3వ వచనాన్ని మనం చదువుకున్నాం. ఇప్పుడు మొదటి వచనాన్ని చదవండి. 106 మొదటి వచనం. కీర్తన 106 మొదటి వచనం. యెహోవాను స్తుతించుడి, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును అనే మాట. యెహోవాను స్తుతించండి, దేవుణ్ణి స్తుతించండి, దేవుణ్ణి ఘనపరచండి, దేవునిని మహిమపరచండి. దావీదు గారు ఎక్కువగా ఏం చెప్పాడు అమ్మా? ఎప్పుడు ఏ కీర్తనలో చెప్పినా కూడా ఇది ఒక పదం వాడేవాడు. ఏంటి ఆ పదం? యెహోవాను స్తుతించండి, ఆయనకి కృతజ్ఞతా స్తోత్రాలు చెప్పండి. అంటే కృతజ్ఞతా స్తుతులంటే చెప్పండి.
చేసిన మేళ్ళకి మీరు కృతజ్ఞతా స్తోత్రాలు చెప్పండి, దేవుణ్ణి గణపరచండి. దావీదు గారు దేవుణ్ణి గణపరిచాడు, మహిమపరిచాడు. దేవుని స్తోత్రం. ఎక్కువగా దేవుని స్తుతించిన వ్యక్తి ఎవరయ్యా అంటే దావీదు గారు. దేవుని స్తుతించాడు, దేవుణ్ణి గణపరిచాడు, దేవునిని మహిమపరిచాడు. ఆయన ఎంతగా మహిమపరిచాడంటే అందరూ అసహించుకునే విధంగా మహిమపరిచాడు. ఆయన మహిమపరచలేదా అమ్మ? మహిమపరచలేదా? దేవుని స్తుతించలేదా? నాట్యమాడి స్తుతించాడు. మనమేంటంటే కూర్చొని స్తుతిస్తున్నాం, లేచి నిలవబడి చేతులెత్తి స్తుతిస్తున్నాం. ఆయన అట్లా కాదు. ఏం చేశాడు? నాట్యమాడి దేవుణ్ణి స్తుతించాడు. ఎందుకు స్తుతించాడయ్యా అంటే ఆయన దయాళుడండి, అందుకని స్తుతిస్తున్నా నేను. ఎవరు ఆయన? దయాళుడు అంటే ఆయన దయగలిగిన దేవుడు అండి, అందుకనే దేవుని కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దయగలిగిన దేవుడు ఆయన. ఆయన దయ మన మీద ఉంది. ఆయన దయ దావీదు గారి మీద ఉంది. ఆయన దయ ఆ రాజ్యం మీద ఉండబట్టే రాజ్యాన్ని దేవుడు విస్తరింపజేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకనే దావీదు సంతోషంలో ఉన్న దేవుణ్ణి స్తుతించాడు. స్తుతించటం మర్చిపోలా. దేవునికి కృతజ్ఞతలు చెప్పటం మర్చిపోయాడా? మర్చిపోలా. ఎంత సంతోషం ఉన్నా, ఎంత ఆనందం ఉన్నా, ఎంత హ్యాపీనెస్ ఉన్నా, ఎంత కార్యం చేశాడో అంతగా దేవుణ్ణి ఏం చేశాడంట? స్తుతించాడు. చదువుకుందాం ఒక చిన్న మాటను. తీయండి, మొదటి దినవృత్తాంతాల గ్రంథం తీయండి. బైబిల్స్ ఉన్నవారు మొదటి దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయము 8వ వచనం చూద్దాం ఒకసారి. బైబిల్స్ ఉన్న వారందరూ ఈ వచనాన్ని చూడండి. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 16:8 వచనం. చదువమ్మ. యెహోవాకు కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, ఆయన కార్యములను జనములలో తెలియచేయుడి, ఆయనను గురించి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన అద్భుత క్రియలన్నిటిని గురించి స్తోత్రం చెబుదామా? సంభాషణ చేయుడి. దేవుణ్ణి స్తుతించండి. ఎప్పుడు ఈ మాట అన్నాడో చెప్పమంటారా? 16వ అధ్యాయం మొదటి వచనం చూడండి. ఈ ప్రకారము వారు దేవుని మందసమును తీసుకుని వచ్చి దావీదు దాని కొరకు వేయించి ఉన్న గుడారమును నడుమున దానిని ఉంచి దేవుని సన్నిధిని దహన బలులను సమాధాన బలులను అర్పించి దహన బలులను సమాధాన బలులను దావీదు అర్పించి చాలించిన తరువాత అతడు యెహోవా నామమున జనులను దీవించి పురుషులకేమి స్త్రీలకేమి ఇశ్రాయేలీలందరిలో ఒక్కొక్కరికి ఒక్క రొట్టెను ఒక్క భక్ష్యమును పండ్ల అడను పంచి స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎప్పుడు ఇంత సంతోషంగా ఆయనను స్తుతించాడో మీకు చెప్పే సందర్భం ఏంటో చెప్పా. అక్కడ మందసం ఎక్కడికి వచ్చింది? దావీదు ఏర్పాటు చేసిన గుడారానికి వచ్చింది. అమ్మా, ఎవరింటి కాడి నుంచి వచ్చిందో మీకు తెలుసు. ఒబెదెదోము ఇంటికాడి నుంచి మందసం ఎక్కడికి వచ్చింది? ఇప్పుడు యెరూషలేములో ఒక ప్రత్యేకమైన గుడారాన్ని మందసం కోసం ఏర్పాటు చేసినప్పుడు ఆ గుడారంలో పెట్టారు. పెట్టి ఏం చేశారయ్యా? సమాధాన బలులు దహన బలులు అర్పించారు. ఎందుకంటే ఆ రోజుల్లో ఆ బలి అర్పిస్తేనే ఆ గుడారాన్ని ఏర్పాటు చేయాలి. బలులు అర్పించకుండా గుడారం ఏర్పాటు చేస్తే
దోషం వచ్చిద్దేమో అన్న విషయం రాయబడిన మాట బట్టి ఆ సమాధాన బలులు దహన బలులు అర్పించినప్పుడు దేవుడు అంగీకరించి ఆ గుడారాన్ని తానే స్థిరపరిచి ఆ గుడారంలో ఉంటాడు గనుక వాళ్ళు ఏం చేశారు? బలులు అర్పించారు. అక్కడ వాళ్ళు సంతోషంగా ఉన్నారా లేదా? జనులను దావీదు గారు దీవించాడు. వాళ్ళు ఒక్కొక్కరికి ఏమి ఇచ్చాడు చెప్పండి? ఎవడు ఉచితంగా పంపించాడా? ఏమిచ్చాడు? ఒక్కొక్క మనిషికి ఒక రొట్టెను, ఒక భక్ష్యమును, ఒక ద్రాక్ష అడను పంచి, అంటే ఇప్పుడు వాళ్ళందరూ ఎట్లాగున్నారు? హ్యాపీగా ఉన్నారు. వా, దేవుడు మన మధ్యలోకి వచ్చాడు, దేవుని గుడారం వచ్చింది, దేవుని మందస్సం వచ్చింది. సంతోషంగా ఉన్నప్పుడు దావీదు గారు ఏం చేస్తున్నాడు? దేవునికి స్తోత్రాలు, అయ్యా ఇంత కార్యం చేశావయ్యా, ఇంత గొప్పవి మరి మేలు చేశావయ్యా అని దేవుని సన్నిధిలో కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాడు. దావీదు గారు ఏది చేసినా మీరు ఆయన చరిత్రలోనికి మనం వస్తే దావీదు గారు ఏం చేసినా ఏం చెల్లించాడు? దేవునికి కృతజ్ఞత స్తోత్రాలు చెల్లించాడు. మరి మన జీవితంలో కూడా దేవుడు మనకు ఏ మేలు చేసినా ఏం చెప్పాలి? మనం కృతజ్ఞత స్తోత్రాలు చెల్లించాలి. దేవుడు మనకు ఒక అస్త్రం ఇచ్చినా, దేవుడు మనకు గృహం ఇచ్చినా, దేవుడు మనకు ఒక పంట ఇచ్చినా, దేవుడు మనకు ఒక ఉద్యోగం ఇచ్చినా, దేవుడు మనకు ఒక ఆరోగ్యం ఇచ్చినా ప్రతిరోజు మనం ఏం చెప్పాలంట? కృతజ్ఞత స్తోత్రాలు చెప్పాలి. ఎందుకు చెప్పాలి అంటే గత కాలాన్ని బట్టి మనము దేవుణ్ణి స్తుతించాలి. ఇప్పుడు ఈ సంతోషం లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒకసారి కుటుంబాలను కదిలించండి, మనం కదిలించండి, ఇళ్లను కదిలించండి. ఎంతమంది ఏడుస్తున్న వారు ఉన్నారండి? ఏమండి, సంతోషించేవారు ఎక్కువ ఉన్నారా? భర్తను బట్టి బిడ్డలను బట్టి ఏడ్చేవాళ్ళు ఎక్కువ ఉన్నారా? ఎట్లాగ తెలిసింది మీకు ఏడ్చేవాళ్ళు ఎక్కువ ఉన్నారని? పాస్టర్ గారు మా చుట్టూ ఉంది వాళ్ళే కదండి, మేము చూస్తున్నామండి, ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి అంటున్నారు. ఏదో ఒక బలహీనత, ఏదో ఒక అనారోగ్యం, బిడ్డలను బట్టో భర్తను బట్టో ఆర్థికంగా ఏంటి పరిస్థితి అని చాలా మంది ఏడ్చేవాళ్ళు, దుఃఖించేవాళ్ళు, రోధించేవాళ్ళు, ఈ ఆరోగ్యం లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ దేవుడు దయాళుడు. ఆయన ఎవరాయన? దయగలిగిన దేవుడు గనుక ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించి కనికరించి ఈ స్థితిని ఇచ్చినందుకు ఒక్కసారి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. ఈ స్థితిని దేవుడు ఇచ్చినందుకు మనం ఏం చెల్లించాలంట? దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ మనం ఉండాలి. ఒకవేళ మనము దేవుణ్ణి స్తుతించలేదనుకో, దేవుణ్ణి మనం గణపరచలేదనుకో, దేవుణ్ణి మనం మహిమపరచలేదనుకో, ఆయనేమనుకుంటాడో తెలుసా? ఇదిగో నా కుమారుడికి కుమార్తెకి ఇన్ని మేలు చేశాను, ఇన్ని కార్యాలు చేశాను, ఇన్ని పనులు చేశాను, కనీసం నన్ను స్తుతించలేకపోతుంది ఏంటి, గణపరచలేకపోతుంది ఏంటి అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అమ్మా, చేసిన మేలుకు స్తోత్రాలు చెప్పేవాళ్ళు తక్కువ, చెప్పనోళ్ళు ఎక్కువ. మేలు పొందిన వాళ్ళందరూ మందిరంలో ఉంటే ఈ అరకల్లా ఏమైంది చెప్పండి? ఇప్పుడు నేను ఒక పాయింట్ గమనించా. మేలు పొందిన వాళ్ళందరూ, సాక్ష్యం చెప్పిన వాళ్ళందరూ మందిరంలో ఉంటే అమ్మమ్మ కాడి నుంచి ఇప్పుడు ఎంతమంది అయ్యేవాళ్ళు? అమ్మా, మందిరం పక్కన ఏదైనా స్థలం కొని మళ్ళీ ఎక్స్టెన్షన్ ఈ గోడ తీసి వేయాల్సి వచ్చేది. ఎందుకని? ఇప్పుడు ఉన్న విశ్వాసుల కంటే సాక్ష్యం చెప్పి పోయిన వాళ్ళు 9 వంతున్నారు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నిలబడ్డది ఎవరయ్యా? దేవుడు చేసిన మేళ్లను బట్టి మేము మర్చిపోకూడదు, ఊపిరి ఉన్నంత వరకు మేము మందిరంలో ఉంటామని మందిరానికి కట్టుబడిన వాళ్ళు మాత్రమే ఉన్నారు. స్తోత్రం చెప్పండి. లేరంటారా? ఉన్నారు. మనమందరం ఎవరమంటే ఇక మనం ప్రభువుని విడిచిపెట్టలేకపోతున్నాం.
ఇక ప్రభువును మనం వదిలిపెట్టలేకపోతున్నాం. ఎందుకు వదిలిపెట్టలేకపోతున్నామయ్యా? ఆయన చేసిన కార్యాలు అంతా ఎంత పాస్టర్ గారు, నేను మరిచిపోతే నాకంటే దరిద్రుడు ఎవడు లేడు. దేవుడు చేసిన కార్యాలు సామాన్యం అనుకున్నారా? రేపు ఆదివారం అందరికి తలా ఒక పేపర్ ఇస్తా, మీరు కార్యాలు రాసుకొని రండి, సాక్ష్యాలు ఎన్ని జరిగినాయో రాసుకొని రండి. మీకు పేపర్లు ఇయటానికి నేను అకౌంట్ డ్రా చేయాలి ఇప్పుడు నేను. ఎందుకని? అన్ని పేపర్లు పడతాయి, అన్ని బండిలు పడతాయి. ఎందుకని పడతాయి అంటే దేవుడు చేసిన కార్యాలు పాస్టర్ గారు ఎన్నున్నాయో అన్నిటిని బట్టి మనం ఏం చేస్తున్నాం? ప్రతిరోజు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యేసయ్యకు మహిమ కలుగును గాక. జాగ్రత్తగా గమనించండి, దేవుని సన్నిధిలో స్తోత్రాలు చెప్పేవారి గుంపులో మనం ఉండాలి. ఎప్పుడు దేవునిని మహిమపరిచే వారి గుంపులో మనం ఉండాలి. 10 మంది యేసయ్య చేత స్వస్థత పొందితే, అమ్మా 10 మంది స్వస్థత పొందారు. ఎంతమంది మిగిలారు? ఒక్కళ్ళే మిగిలారు. ప్రభు అడిగాడు ఆ ఒక్కడిని, ఏమయ్యా మీరు 10 మంది కదా మీరు నా దగ్గరకు వచ్చింది, 10 మంది కదా మీరు నా దగ్గరకు వచ్చింది, మరి నువ్వు ఒక్కడవే తిరిగి వచ్చావేంటి? నువ్వు ఒక్కడవే తిరిగి వచ్చావేంటంటే, మరి ఆ 9 మంది ఎక్కడా అడిగాడు. ఆ 9 మంది ఎక్కడున్నారండి? ఆ 9 మంది యేసయ్యను వాడుకొని పని జరిగింది, వెళ్ళిపోయారు. ఇక దేవునికి స్తోత్రాలు చెప్పాల్సిన పనే ఉంది, అయిపోయింది. వాళ్ళు ఎందుకు వచ్చారో ఆ పని అయిపోయింది, వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక వాళ్ళ జీవితంలో వాళ్ళు జీవిస్తున్నారు, తినుచున్నారు, త్రాగుచున్నారు, చిందులేస్తున్నారు, వాళ్ళ జీవితంలో జీవించారు. వాళ్ళేమనుకున్నారో తెలుసా? ఈ లోకం వరకే ఆయన ఈ కార్యాలు చేయటానికి వచ్చాడు తప్ప ఆయన గురించి పూర్తిగా ఎరగల వాళ్ళు. గమనించండి, దేవుణ్ణి మరిచిపోయే వాళ్ళకి ఆయన విలువ తెలియలా. ఆయన విలువ తెలిసినటువంటి సమరయుడు ఏమయ్యాడు చెప్పండి? తిరిగి మరలా వచ్చాడు. వచ్చి ఏం చేస్తున్నాడు? గొప్ప శబ్దముతోనంట. అక్కడ బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? ఏ శబ్దముతో? చిన్నగా, ప్రభువాని స్తోత్రం. ఎవరన్నీ ఏమని అనుకుంటారేమో, ఇదేందా, నువ్వేంటి ఆ ప్రార్థనకు పోతున్నావు, నువ్వేంటి స్తోత్రాలు చెబుతున్నావు, ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో, ఎవరన్నా ఏమన్నా చూస్తారేమో అనుకున్నాడా? ఎవరేమనుకుంటే నాకెందుకు? చేసింది ఆయన. ఒకప్పుడు నేను కుష్ఠరోగం ఉన్నప్పుడు నా బంధువులందరూ నన్ను అంటుకోవటానికి రాలా, అంటుకుంటే మాకేమన్నా వచ్చిద్దేమో అని అందరూ మమ్మల్ని బయట పడేశారు. అప్పుడు లేని బంధువులు ఇప్పుడు యా నుంచి వచ్చారు? ఆ రోజు ఆ స్థితిలో ఉన్నప్పుడు ఈ యేసయ్యే కనికరించకపోతే జీవితాంతం వాళ్ళకు దూరంగా ఉండాల్సిందే కదా, గ్రామానికి వెలుపులో ఉండాల్సిందే కదా, ఊరికి. అని ఎంత కార్యం చేసి ఎంత ఆరోగ్యం ఇచ్చిన దేవుణ్ణి ఎందుకు మరిచిపోతాను? ఎవరేమనుకున్నా పర్వాలా, కానీ నేను చెల్లించవలసిన స్తోత్రాలు ఆ బ్రతుకు దినాలన్నీ నేను స్తుతించానని ఏం చేశాడండి? దేవుణ్ణి స్తుతించాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. మిగతా 9 మంది ఆయన గురించి అర్థం కాల. ప్రభువును వదిలిపెట్టే వాళ్ళకి ఆయన గురించి అర్థం కాల. ఆయన గురించి అర్థమైన వాళ్ళకి ప్రభువుని వదిలిపెట్టగలరా? వదిలిపెడతావా నువ్వు ప్రభువుని? వదిలిపెట్టి ప్రభువుని రేపు నుంచి ప్రార్థనకు రాకుండా ఉండు, సరళ ఉండు, రాకుండా ఉండు. పాస్టర్ గారు, అమ్మో అన్నం తినకుండా అయినా మానుకుంటా కానీ ఆరాధించకుండా నేను ఎందుకని? మనం ఏమని కరోనా టైంలో 3 నెలలు మందిరం క్లోజ్ చేశాం. తీలాసులో వాలంటీర్లు, టీపీల
ఎప్పుడు తీస్తారా ఎప్పుడు తీస్తారా ఎప్పుడు తీస్తారా, ఆరాటం ఆరాటం. ఏంటి ఆరాటం? ఆయనను గురించి తెలిసి ఉంటే ఆరాటం, తెలియకపోతే ఆరాటం ఉండదు. దేవుని స్తోత్రం. చూడండి, దేవుని సన్నిధిలో ప్రియమైన దేవుని పిల్లలారా, దావీదు గారు దేవుని స్తుతించాడు. ఆ మనస్సాన్ని తీసుకొచ్చినప్పుడు దేవుని గణపరిచాడు. ఈరోజు మన జీవితాల్లో అమ్మా ఒక సమరయుడు స్థానంలో మనం ఉన్నాం. ఏ స్థానంలో ఉన్నాం? సమరయుడు స్థానంలో మనం ఉన్నాం. గమనించండి, రక్షించబడిన సమరయులే దేవుని స్తుతించారు. కానీ ఇశ్రాయేలీలు ఎన్ని మేళ్ళన్నా చేయి, ఎన్ని కార్యాలన్నా చేయి, ఎంతగా దేవుడిచ్చినా ఒక్కసారైనా దేవుణ్ణి స్తుతించారేమని చూశాడు కానీ స్తుతించలేకపోయారు. దేవునికి దగ్గరకు వచ్చి థ్యాంక్స్ చెప్పిన వాళ్ళలో సమరయుల్లో మీకు తెలిసిన వాళ్ళ పేర్లు చెప్పండి. బైబిల్ గ్రంథంలో శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు తీసేయండి, వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పలా. కానీ దేవుని పాదాలు పట్టుకొని విడిచిపెట్టకుండా ఉన్న వాళ్ళల్లో బైబిల్ గ్రంథంలో నిన్ను వదిలిపెట్టనయ్యా, నీ ఉంటే నాకు చాలా వాళ్ళ పేర్లు చెప్పండి. అన్నిల్లో బైబిల్లో. ఇక్కడ కొత్త నిబంధనలో ప్రభు వచ్చిన తర్వాత అమ్మా ఇందాక చెప్పాను, కుష్ఠరోగం స్వస్థ పొందిన సమరయుడు. ఇంకా అమ్మా కొత్త నిబంధనలో సమరయుడు. తర్వాత జకరియా, పొట్టి జక్కయ్య. ఎవరు ఆయన? అన్యుడే, సమరయుడు. ఇంకా మనం సమరయ స్త్రీని చూస్తున్నాం. ఇంకా వీళ్ళందరూ ఎవరు? పాపాత్మురాలైన స్త్రీ. ప్రభుని హత్తుకొని మీరు బైబిల్లో స్పష్టంగా చదవండి, ఆ 4 సువార్తల్లో చదవండి. ప్రభువుని విడిచిపెట్టకుండా ప్రభు పాదాలు పెట్టుకుని నాకు ప్రభువే కావాలి, ఒక్క కార్యం చేసినందుకు వాళ్ళు బ్రతుకు దినాలన్నీ వదిలిపెట్టలేదండి. స్తోత్రం చెప్పండి. అది అండి నిజమైన కృతజ్ఞత కలిగిన జీవితం. అది నిజమైన విశ్వాసం కలిగిన జీవితం. ఒక్కొక్క మేలుకే వాళ్ళు చూడండి అన్నిలంతా యేసయ్య పాదాలు పట్టుకుని విడిచిపెట్టమని మొదలుపెట్టారు. కానీ శాస్త్రులకు, పరిసయ్యులకు ఎన్ని కార్యాలు చేసినా ఏమన్నారు చెప్పండి? ఇతను మనవడేగా, వడ్లవాని కుమారుడు కాదా, మన సహోదరుడు కాదా, మన యేసోబు కుమారుడు కాదా అంటే ఆయన విలువ తెలియలా. అదే అన్నాడు దేవుడు ప్రవక్త, స్వదేశంలో ఘనత రాదంట. ఏ దేశంలో? సొంత దేశంలో నువ్వెంతన్నా సేవ చేయి, సొంత దేశంలో నువ్వెంతన్నా సేవ చేయి, సొంత మందిరంలో నువ్వెంతన్నా సేవ చేయి, ఘనత రాదు. అదే బయటికెళ్ళు, బయట వాళ్ళు ఎంత గౌరవిస్తారో, ఎంత ప్రేమిస్తారో, ఎంత ఆదరిస్తారో. ప్రభు చెప్పిన మాట అది. దేవుని సొంత వాళ్ళు దేవునికి కృతజ్ఞతా స్తోత్రాలు చెప్పలేదు, కానీ బయట వాళ్ళు చాలా మంది ఏం చేశారు చెప్పండి అమ్మా, చెప్పాలి. ఏం చేశారు? దేవునికి కృతజ్ఞతా స్తోత్రాలు చెప్పారు. అందుకనే దావీదు గారు దేవునికి ఏం చెల్లించాడు? ఇప్పుడు చెప్పండి, ఏం చెల్లించాడమ్మా? దేవునికి కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లించాడు, దేవుణ్ణి స్తుతించాడు, దేవుణ్ణి గణపరిచాడు. అందుకనే దావీదు గారు ఏమయ్యాడో తెలుసా? దేవుని మందిరములో నాటబడ్డాడు. దేవుని స్తోత్రం. ఏ మందిరములో? చెప్పాలి. ఏ మందిరములో? దేవుని మందిరములో నాటబడ్డాడు. ఆయన అంటాడు కీర్తన 52:8 ఒకసారి చదివించా మీ చేత. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను, దేవా నిత్యము నీకు స్తుతి యాగము చేయుదును. ఏమండి, ఎప్పుడు దేవుని మందిరములో కూర్చొని స్తోత్రాలు చెప్పాడు, ఎప్పుడు మోకాళ్ళుని స్తోత్రాలు చెప్పాడు. అట్లాగా ఎంతగా స్తుతిస్తున్నాడో దావీదు గారిని దేవుడు అంతగా దీవిస్తున్నాడు. ఏ రోజైనా మోకాళ్ళ మీద కూర్చొని స్తోత్రాలు చెప్పావా దేవునికి?
ఏ రోజైనా నువ్వు చెప్పావా? కానీ మనకేం కావాలి? ఆశీర్వాదం పనల్లాగా వాగులాగా వచ్చి పడాలి మనకి. అవును, ఎంతమంది లేరు విశ్వాసులు? ఏందమ్మా, కృతజ్ఞతా స్తోత్రాలు చెప్పే సమయం మాకు లేదు, మేము మోకాళ్ళు వంచలేము, చెప్పలేము, కానీ మాకు మాత్రం మన వాగు గోత్తామే చెత్తనే. అర్థమైనోళ్ళు నవ్వుతున్నారు, అర్థం కానివాళ్ళు తలకాయ కింద పెట్టుకుని దిగులుగా కూర్చున్నారు. దిగులున్నోళ్ళు ఎట్ట కూర్చుంటారు చెప్పండి? దిగులున్నోళ్ళు నేను చెప్పా, దిగులున్నోళ్ళు చెప్పా. దిగులున్నోళ్ళు ఎట్ట కూర్చుంటారు? మాకేంటి యేసయ్య ఉన్నాడు అన్నోళ్ళు ఎట్ట కూర్చుంటారు? యేసయ్య ఉన్నాడు అన్నోళ్ళు చక్కగా వాక్యం వింటూ ఇంకా ఏం చెప్తారు? ఇవన్నీ ఎప్పుడు ఉండేవి. దేవుని స్తోత్రం నాయన. ఏమ్మా, ఇప్పుడు మనం కృతజ్ఞతా స్తోత్రాలు చెప్పం, కానీ పైనుంచి మాత్రం పట్టజాలనంత కావాలి పాస్టర్ గారు, పట్టజాలనంత కావాలి. మరి పట్టజాలనంత కావాలి అంటే నీ హృదయంలో పట్టజాలనంత కృతజ్ఞతా స్తోత్రాలు నువ్వు చెప్పాలా లేదా? అవి మాత్రం మనం చెప్పం, మన మోకాళ్ళు వంచం, మనం దేవుని మందిరానికి రావు. కానీ ఇది న్యాయమా అన్యాయమా? ఇది అన్యాయం అన్నవాళ్ళు చేయి చూపించండి. నేను అడిగింది లాజిక్, లైవ్లో వాళ్ళని కూడా వాళ్ళు రేపు చెప్తారు నాకు. ఇప్పుడు దావీదు గారు ఏం చేశాడు? ఎందుకు మనమేమంటాం? దావీదు గారిని అభివృద్ధి పరిచినట్టుగా నన్ను అభివృద్ధి పరుచయ్యా. దావీదు గారు ఏం చేశాడు, నువ్వేం చేస్తున్నావు? సరే, దావీదు గారిని అభివృద్ధి పరిచాడు, విస్తరింపజేశాడు అంటే దావీదు గారు ఏం చేస్తే విస్తరింపజేశాడు? ఎంత కష్టపడ్డాడో తెలుసా? అసలు ఆ వయసులో మోకాళ్ళ మీద ఉండి ఎంత కృతజ్ఞత, నేల మీద కూర్చొని దేవునికి స్తోత్రాలు చెప్తుంటే దేవుడు అన్నాడంట, ఇక స్తోత్రాలు ఆపయ్యా, నీకు విస్తారంగా ఇచ్చాను కదా. ఇంకా దేవుని స్తుతించాడు. ఏమండి, ఆయన స్తుతించింది ఆ తరం వరకే కాదు, నా తర్వాత తరాలు కూడా ఇంతకంటే ఎక్కువగా స్తుతించేవాడిని ఏ దేవుడు లేవనెత్తునుగాక అని స్తుతించాడంట దేవుణ్ణి. దేవుని స్తోత్రం. నేను చాలా మందిని చూస్తున్న విశ్వాసుల్ని, ఇక్కడే కాదు కొన్ని గ్రామాల్లో, కొన్ని సంఘాల్లో వాక్యం చెప్పడానికి వెళ్తే, పాస్టర్ గారు ప్రార్థన చేయండి, మా కార్యం జరగాలి, మాకు అన్ని జరగాలి, ఈసారి వచ్చినప్పుడు మీకే చెబుతావు, అన్ని జరగాలి. నేనన్నా జరుగుతాయి, కానీ నువ్వేం చేస్తున్నావు? కనీసం దేవునికి 1 గంట సమయం ఇస్తున్నావా? ప్రార్థనకి గృహాలలో 1 గంట ఇస్తున్నావా? మనమంటే ఇస్తున్నాం, ప్రార్థన చేయనోళ్ళ సంగతి ఏంది? 1 గంట ఇస్తున్నావా నువ్వు? ఇవ్వట్లేదండి. మనం దేవునికి కృతజ్ఞతా స్తోత్రాలు చెప్పటం వలన ఏం జరిగిద్దో చెప్పమంటారా? మనం ఎక్కువగా దేవుని స్తుతించటం, వెనకటి కార్యాలను బట్టి స్తుతించామనుకోండి, ఈరోజు దేవుడు కార్యాన్ని చేస్తారు. స్తోత్రం చెప్పు. నిన్నటిని బట్టి, గురువారాన్ని బట్టి నువ్వు దేవునికి స్తోత్రాలు చెబితేనంట, శుక్రవారం నీ కొరకంట దేవుడు సిద్ధపరిచే ఉంచాడంట. స్తోత్రం చెప్పండి. ఈరోజు నీవు గురువారాన్ని బట్టి స్తోత్రం చెప్పలేదనుకో, ఆయన చేయదలిసిన కార్యాన్ని ఏం చేస్తాడు? కాదు, స్తోత్రమే చెప్పాల నిన్నటి కార్యాన్ని బట్టి. సహోదరి, నేనేం చేశాను ఇయ్యాల? ఏమండి, దేవుని కార్యాలు మనం తవ్వుకుందాం. ఏం చేద్దాం? తవ్వుకుంటే ఏమొస్తాయమ్మా మేరీ మాత? తవ్వితే ఏమొస్తాయి? ఈ మధ్యన వజ్రాల కోసం పోయారు. ఎక్కడ వజ్రాల కోసం పోయారమ్మా? ఎక్కడ? కోళ్ళూరు వెళ్ళారు. ఏం చేశారు? పొయ్యి తవ్వుతున్నారు. నేను వార్తల్లో చూశా, గడపాలతో తవ్వుతున్నారు.
ఎందుకు నవ్వుతున్నారయ్యా? ఎందుకు నవ్వుతున్నారు వాళ్ళు? ఏమైనా వజ్రాలు కనపడతాయేమో, వైడూర్యాలు కనపడతాయేమో, అయ్యనే దొరికితే ఒక రాయి దొరికితే ఒక ఎకరం కొనొచ్చేమో, ఒక రాయి దొరికితే ఒక ఇల్లు కట్టొచ్చేమో. ఏమండి, దేవుడు నీ కష్టాన్ని ఆశీర్వదించి ఇల్లు కట్టుకుంటే నీకెంత తృప్తిగా ఉంటుంది? నీ కష్టం మీద గుంటే నీకెంత తృప్తిగా ఉంటుంది? ఎట్ట దొరికిందో అట్లాగనే పోయింది. అది మనది కానే తవ్వుతున్నాం. మనం కూడా దేవుని కార్యాలు ఏం చేయాలంట? మనం తవ్వాలి, 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 తవ్వాలి. దేనితో తవ్వుతాం మనం? చెప్పండి, దేనితో తీస్తాం? సహజంగా వస్తువు గడ్డపార తీసుకొని ఏం చేస్తావు? తవ్వుతా ఉంటావు. ఇప్పుడు ఈ గడ్డపార ఏంటో చెప్పమంటారా? ఆత్మానుసారం అర్థం స్తుతి స్తోత్రం చెప్పే కొన్ని దేవుడు ఏం చేస్తాడు? కార్యాలు పంపిస్తా ఉంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకనే ఈరోజు దేవుడు మనతో మాట్లాడాడు. ఏమని? దావీదు గారు మందసం వచ్చినందుకే దేవునిని స్తుతించి గణపరిచాడు. నా జీవితంలో యేసయ్యా నువ్వు ఈ కార్యాలు చేశావని ఒక గంట సేపు కూర్చొని స్తోత్రం చెప్పు, ఒక 2 గంటలు కూర్చొని స్తోత్రం చెప్పు, మోకాళ్ళ మీద ఉండి స్తోత్రం చెప్పు, సాగిల పడుతూ స్తోత్రం చెప్పు, కూర్చొని దేవునికి స్తోత్రం చెప్పు. ఇందాక ఒక సహోదరి నాకు ఫోన్ చేసింది, పాస్టర్ గారు ప్రార్థన చేయాలని ఆశగా ఉంది, దేవుడు నాకు చేస్తున్న మేళకి కూర్చొని చేయాలని ఉంది, కానీ ఇంట్లో వాళ్ళందరూ తిరుగుతుంటేనంట ప్రార్థన చేయటానికి కుదరట్లేదంట. వాళ్ళు చూస్తారుగా ఇదేందా ప్రార్థన అంటున్నారని. సహోదరి ఏం చేస్తుందో చెప్పమంటారా? అన్నం వండుతా ప్రార్థన చేస్తుందంట పక్కోళ్ళ కోసం. కూర వండుతా, కసు ఊడుతా అయా ప్రార్థన చేస్తుందంట. అంటే ఎంత సమయాన్ని దేవునికి ఇస్తుంది? పని చేసినంతసేపు శరీరమేమో పని చేస్తుంది, నోరేమో దేవుణ్ణి. అయ్యా అట్లాగా చేసే కొందండి నాకు శక్తిని వస్తుంది, బలం వస్తుంది. మనమేం చేస్తున్నామంటే ఆ మోకరించినప్పుడే చేయాలి కావాలా అని అనుకుంటాం. అట్లాగా లేకపోయినా నిలబడ్డా కూర్చున్నా బైబిల్లో ఏముందో చెప్పమంటారా? ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం చదవండి. అక్కడ ఏముందో అసలు? అక్కడ కూర్చొనే కాదు దేవుడు చెప్పిన మాట ఇశ్రాయేలీలకి. తీస్తారా? నేను అది చెప్పి నేను ముగిస్తా. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 6 నుంచి చదవండి. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి. ఏమన్నాడు అక్కడ? పదం అర్థమైందా మీకు? నీ ఇంట కూర్చున్నటువంటి ఎక్కడైతే నువ్వు కూర్చున్నప్పుడును. ఇంకొకటి ఏమన్నాడు? నడవటం అంటే మనం నడుస్తానే కూర్చోనే 2 వచ్చినాయి. ఏమన్నాడు? ఒకటి కూర్చున్నప్పుడు చెప్పండి, రెండవది నడుచున్నప్పుడు చెప్పండి, మూడవది పండుకున్నప్పుడు, పండుకున్న తర్వాత లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను, అవి నీ కన్నులకు బాసకము వలె ఉండవలెను, నీ ఇంట ద్వారబంధముల మీద. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఎన్ని వచ్చినాయి అమ్మా? ఎన్ని సందర్భాలు వచ్చినాయి? ఒకటి కూర్చున్నప్పుడు స్తుతించండి, రెండవది నడిచేటప్పుడు స్తుతించండి, మూడవది పడుకున్నప్పుడు మంచంలోనే స్తుతించండి, నాలుగవది లేచేటప్పుడు. మరి 4 సార్లు స్తుతిస్తున్నావే రోజుకి. నువ్వు కూర్చుంటే ఒక్కసారే స్తుతిస్తావు.
మనం జాగ్రత్తగా గమనిస్తే చూడండి, ఆయన కృప ఎంత శ్రేష్టమైనదో. అందుకని దేవునికి మనం ఏం చెల్లించాలి చెప్పండి? ఏం చెల్లించాలమ్మా? కాబట్టి ఆ విధంగా చెల్లిస్తూ మనం దేవునికి నమ్మకంగా జీవిద్దాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. మంచిది ప్రియ దేవుని పిల్లలారా, దేవుని సన్నిధిలో ప్రార్థన అవసరతలు కలిగిన వాళ్ళు అమ్మా, అట్లాగనే మరి దేవదాస్ గారి కొరకు, విమలమ్మ కొరకు ప్రార్థన చేద్దాం. ఎట్లాగుందమ్మా నాన్నగారికి? అమ్మో జాగ్రత్త, విమలమ్మ కొరకు ప్రార్థన చేద్దాం. ఇంకా అమ్మా రాసే ఉంది, వేసుపాలెం రాసే ఉంది. ఆల్రెడీ నేను చెప్తాను, ముందుగా చెప్తే నేను రాసిన పేర్లు చెప్తా. ఇంకా అమ్మా వంశీ కొరకు కూడా ప్రార్థించండి. ఇంకా రమాదేవి కుటుంబాన్ని బట్టి కూడా ప్రార్థన చేద్దాం. ఇంకా అమ్మా అట్లాగనే అక్కారావు గారి కుటుంబాన్ని బట్టి కూడా ప్రార్థన. ప్రార్థన చేద్దాం. ఇంకా అమ్మ ఎట్లాగుందమ్మా? రూబేని గారి కుటుంబాన్ని బట్టి కూడా ప్రార్థన చేద్దాం. ఇంకా మేరీమాత కుటుంబాన్ని బట్టి కూడా ప్రార్థన చేద్దాం. ఇంకా వీళ్ళందరి కొరకు మనం ప్రార్థించబోతున్నాం. దేవుని సన్నిధిలో మనం అందరం కూడా ప్రార్థన చేసుకుందాం.